కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొందరు ప్రవక్తలను మరియు దైవజనులను మనకు అనుగ్రహించాడు. పాస్టర్ గారు గురించి చెప్పాలి అంటే ఆయన చాలా దేవుని చేతిలో వాడబడుతున్న గొప్ప పాత్రగా చెప్పచ్చు. ఆయనకున్న బైబిల్ పరిజ్ఞానము చాలా గొప్పదండి. నేను 7.5 years నుంచి మందిరానికి వెళ్తున్నాను. ఆ 400 weeksలో ఏ రోజు కానీ ఆదివారం మా పాస్టర్ గారిని నేను చూడక ఉండలేదు. నిర్విరామంగా 400 వారాలు మందిరాన్ని నడిపించిన ఘనత ఆయనకి దక్కుతుందని నేను భావిస్తాను. దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారని నేను భావిస్తాను. నేను ఆయనలో చాలా కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ చూశాను. చాలా స్థితప్రజ్ఞుడు. ఎంత బాధ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శారీరకమైన బలహీనతలున్నా దేవుని మందిరాన్ని, దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు. ఆయన అప్పట్లోనే దయ్యాల ఐజయ్యా అని అంటారు. అప్పట్లో దయ్యాలు పట్టిన వారు వచ్చి ఆయనతో ప్రార్థన చేసినప్పుడు లేదా ఆయన్ని ముట్టుకున్నప్పుడు దయ్యాలు వెడలిపోయేవని చెప్పేవారు. 75 సార్లు బైబిల్ చదవడము, 2 సార్లు బైబిల్ రాయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదండి. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉందు అన్నట్టుగా ఆయన జీవితం అలా ఉందని నేను భావిస్తాను. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును తన ప్రతినిధిగా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి తన అధికారంతో ఎన్నో అద్భుతాలను, సూచక క్రియలను జరిగించాడు. ఆయన వాక్యము చాలా శక్తివంతంగా ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది, వాక్యంలో చక్కని ఉపదేశం ఉంటుంది. ఎప్పుడు రాస్తూనే ఉంటాడు దేవుని మాటలు, దేవుని గ్రంథము. దేవుని మాటలు స్పష్టంగా చెప్పగలిగినటువంటి పాస్టర్స్ దాదాపు నేను చూసినలో ఈయనే ప్రథముడు అని చెప్పచ్చు. మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప దైవజనుడని చెప్పచ్చు. యెషయా పాస్టర్ గారి వాక్యము చేత పట్టబడి ఆ దినం నుంచి కూడా ఈ దినం వరకు ఆయన ఇంకా వెంబడిస్తున్నాను. వాక్యాన్ని చెప్పగలిగిన దైవజనులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో పాస్టర్ అజయ్ గారు అలాంటి గొప్ప దైవజనులు. ఆయన వాక్యం విన్నప్పుడు మా హృదయాలు కదిలింపబడ్డాయి. ఆయన ద్వారా రక్షించబడ్డ అనేక మంది అనేక చోటెళ్ళి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. సాంపత్యం ఎరుగని తండ్రి యొక్క ప్రేమను క్రీస్తు ప్రభువుల వారు తన యొక్క ప్రేమ కిరీటంలో దాచుకున్న ఒక వజ్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న అనంతపురం జిల్లా ప్రజలకు కానుకగానివ్వడం జరిగింది. అది ఎవరు? నేటి దినము మన దైవజనులు, ఆదికాలపు అపోస్తలులు, దేవుని ప్రభు కోసము సజీవ సాక్షిగా ఉన్నటువంటి దైవజనులు 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆత్మీయ జీవితంలో పోరాటం కలిగి పోరాడుతూ ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ అనేక ఆత్మ ప్రభువులకు నడిపించి అనేక మందికి సాక్షిగా జీవిస్తూ గత 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సేవా పరిచయంలో ప్రభు కోసం సమస్తాన్ని త్యాగం చేసుకొని నేటి వరకు సంఘాన్ని నడిపించడంలో ఒక క్రమశిక్షణటువంటి యోధుడుగా నేను ఎరుగును. మా పాస్టర్ గారు ఐజయ్ గారి గురించి చెప్పాలంటే, ఎలియాను ఎలీషాను మేము ప్రవక్తలను అయితే చూడలేదు, కానీ మా పాస్టర్ గారి గురించి చెప్పాలంటే అంత రోషం కలిగినటువంటి వ్యక్తి. వాక్యం టు వాక్యాన్ని వాక్యంతోనే ఖండించేటువంటి వ్యక్తిగా మేము గమనించాం. యేసుక్రీస్తు శక్తిని పూర్తిగా పొందిన ఈ వ్యక్తి యొక్క మరొక వైపు ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. నా పేరు ఐజయ్య. నన్ను అనంతపూర్ ఐజయ్య అంటారు. ఎందుకనగా అనంతపూర్ వాస్తవ్యుని కనుక మా ఇంటి పేరు అనంతపూర్ మంత్రి ఐజయ్య. అయితే నేను
51వ సంవత్సరం జూన్ 1వ తేదీ రాజమ్మ పెద్దరామప్ప అనే తల్లిదండ్రులకు జన్మించిన 4వ సంతానం. మా తల్లిదండ్రులకు మొత్తము 9 మంది సంతానములో నేను వరుసలో 4వ వాడిని. దైవ సేవకులు సైలెస్ ఫాక్స్ గారు, దైవజనులు అగ్రిప్ప గారు ఇలాంటి దైవజనులు వచ్చి మా నాన్నకు దేవుని వాక్యము ప్రకటించారు. ప్రకటించినప్పుడు మా నాన్న ప్రభువును అంగీకరించాడు రక్షకునిగా. అప్పుడు నేను జన్మించాను. అప్పటి నుంచి క్రైస్తవ విశ్వాసములో మా తల్లిదండ్రులు, మేము, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మీయ గ్రహింపుతో, ఆత్మీయ సహవాసంలో మేము ఎదుగుతూ వచ్చాము. శ్రీ ఐజయ్య యవ్వనకాల ప్రారంభ దశలో దేవుని వాక్యముతో పాటు ఈ లోకంలో ఈ లోకరీతిగా అప్పుడప్పుడు సినిమా పాటలు కూడా కొన్ని సందర్భాలలో పాడడం జరిగింది. ఈ రకంగా కొంతకాలం 2 యజమానులకు సేవకుడిగా ఉండడం తరువాతి కాలంలో ఇతడిని ఎంతగానో ఆత్మీయ కృంగుదలకు గురిచేసింది. అయితే దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక ఐజయ్య అన్నపై ఉండడం, దేవుని వాక్యంతో దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుడు ఐజయ్య అన్నగారితో మాట్లాడాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. ఈ వాక్యమును ఆధారముగా చేసుకొని పాస్టర్ గారు దేవుని యొక్క పిలుపును గుర్తించి జూన్ నెల 6వ తారీఖు 1966వ సంవత్సరమున 11 గంటల సమయంలో సంపూర్ణ సేవకు అప్పగించుకున్నాడు. నాలో వణుకు పుట్టి భయము పుట్టింది. నేను ఆ విధంగా పశ్చాత్తాపపడి, ఎందుకంటే క్రైస్తవుడనై ఉండి సినిమా పాటలు స్టేజ్ల మీద పాడి తిని కనుక పశ్చాత్తాపముతో నేను 3 దినములు ఏడ్చాను. ఎందుకంటే ప్రభువా, ఇకెన్నటెన్నటికీ నేను ఈ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళను అని ప్రామిస్ చేసి 3 దినములు పశ్చాత్తాపపడి నేను నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సేవ నిమిత్తము పూర్తిగా ఆ దినమందే ప్రభువుకు అప్పగించుకున్నాను. పాస్టర్ గారు, మీరు అంత చిన్న వయసులో అన్నారు, మీ వయసు చిన్న వయసులో ఉన్నప్పుడే నేను సేవకు వచ్చాను అని చెప్తున్నప్పుడు మా ప్రశ్న ఏంటంటే, ఆ వయసులో ఆడుకునే వయసు, పాడుకునే వయసు, లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగే వయసు కదా, అలాంటి సమయంలో మీకు యేసు ప్రభు మీద అంత మక్కువ ఎందుకు వచ్చింది? అందుకు ఏదైనా బలమైన కారణం ఉందా? బలమైన కారణం అంటే దేవుని వాక్యము నన్ను దర్శించింది. సహోదరులారా, సహోదరులారా, సహోదరులారా 10 మార్లు కంటే ఎక్కువ ఆ ఒక్క వర్డ్ చెప్తూ ఉంటే నేను పాట పాడి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు బలమైనటువంటి తాకిడి నాకు కలిగింది. ఎందుకు అంటే ఒకే వర్డు దైవజనుడు ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాడని నేను వెళ్తూ వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు 2వసారి జీవము గల దేవుని అన్నాడు. ఏమి దేవుడని అందరితో అక్కడికి వచ్చిన వారితో పలికించాడు. అందరూ పలికారు. నేను కూడా ఆ వర్డ్ పలుకుతూ అక్కడే కూర్చున్నాను. జీవము గల దేవుని. 3వది విడిచిపోవునట్టి. ఏం చెప్తున్నాడంటే ఆయన పలికిస్తున్నాడు అందరితో, విడిచిపోవునట్టి అనే వర్డ్ చెప్తున్నప్పుడు నా లోపల భయము పుట్టింది. విడిచిపోతుంది నేనే కదా, లేచి వెళ్ళిపోతుంది నేనే కదా అని నాకు పలు ప్రశ్నలు వచ్చి నేను పశ్చాత్తాపం నాలో ఏర్పడింది. బహు దుఃఖము వచ్చింది. విడిచిపోవునట్టి దుష్ట హృదయము నీలో ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకో. ఈ వర్డ్స్ ఒకే మాటలు 10 మార్లు చెప్పినందువలన నా హృదయములో భయము కలిగింది. చాలా పశ్చాత్తాపం ఏర్పడింది. ఆ రోజే నేను తీర్మానం చేసుకున్నాను, సువార్తను నాకు చేత కాకపోయినా ప్రకటించాలనేటువంటి ఉద్దేశముతో పలు చోట్లకు వెళ్ళి వీధుల్లో, గ్రామాలలో సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాను. అది మొదలుకొని ఇప్పటి వరకు సువార్త ప్రకటించకుండా, దేవుని వాక్యం ప్రకటించకుండా ఫ్రీగా భోజనం చేయకూడదనే తీర్మానము
నేను ఏ రోజో చేసుకున్నాను. మేము మా కుటుంబము ఇంత సంతోషంగా మరి ఉంటున్నామంటే ఆయన వాక్యము ద్వారా మేము బలపరచబడబట్టే ఈ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి దేవుని కొరకు నిలబడిన దైవ సేవకుని విషయంలో మేము మరి ఎంతో సంతోషిస్తున్నాము. మరి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని కూడా మేము చెప్తున్నాము. దరిదాపుగా సేవకు వచ్చిన నాటి నుంచి ఏకాంత ప్రార్థన అనేది ఒంటరిగా వెళ్ళి కొండల్లో లేకపోతే అడవిలో ఎక్కడైనా ఊరు బయట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకసారి 1970 సంవత్సరము ఒక కొండలో అడవి ప్రాంతంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రార్థన చేసేటప్పుడు ఒక పెద్ద సైజు పాము వచ్చి నన్ను కరిచినప్పుడు నా నోట్లో నురుగొచ్చి నేను చనిపోతున్నాను అని అర్థమైంది. కొండ పైభాగం కాబట్టి నేను చనిపోయిన తర్వాత కూడా ఎవరు చూడరు, ఇంకా నేను ఎవరి గమనంలోనికి రానని చెప్పి నేను నా అంతకి నేనే స్ట్రైట్గా పడుకున్నాను. అంటే ఒక శవంలాగా పడుకున్నాను. అయితే దేవుడు విశ్రాంతినిచ్చు నిమిత్తం అలాగ చేశాడని మళ్ళా నేను తలంచాను. ఉదయకాలమున మేలుకొని నేను అక్కడికి తేరి చూసినప్పుడు కొంచెం దూరంలో నన్ను కరిచిన పాము అది చనిపోయింది. అంటే నన్ను కరిచిన పాము చచ్చిపోయింది అన్నప్పుడు, అంటే పాము కరిచిన విషం ఎక్కేటప్పుడు నోట్లో నురుగు వచ్చేటప్పుడు నేను చనిపోతున్నాను అనేటువంటి బలమైనటువంటి ప్రేరణ నా లోపల కలిగినప్పుడు అప్పుడు నాకు కొంత అవిశ్వాసం ఏర్పడింది. ఎందుకు వచ్చాను, ఎందుకు ప్రభువా నన్ను సేవకు పిలిచినావు ఈ చిన్న వయసులో, కాబట్టి నేను చనిపోతున్నానే అనేటువంటి కొంత అవిశ్వాసాన్ని నేను వ్యక్తపరిచి బాధపడ్డాను, దుఃఖపడినప్పుడు దేవుడు విశ్రాంతినిచ్చాడు. నిద్రపోయాను. ఉదయకాలం లేచినప్పుడు మరి ఆ పాము చనిపోవటము, నాకు స్వస్థత కలగటము, ఇప్పటికీ కూడా నా కుడికాలు మీద పాము కాట్లు గుర్తుగా ఉన్నాయి. అయితే అప్పటి నుంచి నేను మరలా విశ్వాసంలో కొంత బలపడే అవకాశం ఏర్పడింది. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నేను ఒంటరిగా లేను. దేవుడు ఎక్కడున్నా, ఎలాంటి స్థలములో, ఎంత ప్రమాదాల మధ్య ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఇటువంటి బలమైన కార్యం జరిగించాడని నేను విశ్వసించాను. అట్లా రెండోసారి మరి ఇట్లా ప్రార్థనలో ఉన్నప్పుడు రెండవసారి కూడా ఈ చేతికి కరిచింది, ఇక్కడ కూడా కాట్లు ఉన్నాయి. అయితే రెండవసారి కూడా ఆ పామే చనిపోయింది. దేవుని సేవలో కొనసాగింపబడుతూ ఉన్నప్పుడు మారుమూల గ్రామాలకు అసలు అవకాశాలు, ఆ బస్సులు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేని స్థలాలకు నేను నడుచుకుంటూ వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ వచ్చాను. లంబాడీస్ మధ్యకు దేవుని సేవకు వెళ్ళినప్పుడు నా చేతిలో ఇప్పటికి కూడా ఒక పెద్ద కణం ఉంది. ఇక్కడ ముళ్ళు మీద పడ్డాను, ఆ ముళ్ళు ఇక్కడ దూరి ఇంకొక కణము యువతలకి వెళ్ళొచ్చింది. ఇంకొక స్థలంలో పోతూ గాఢాంధకారం, ఆ చీకట్లో దారి తెలియక ఒక సైడ్ ఎక్కడన్నా పడుకుందాం, అలసిపోయింది ప్రాణము. అయితే ప్రక్కన పడుకుందాం అనుకొని నేను ఆ ప్రక్కలో ఒక మిట్ట స్థలం ఉంటే ఆ స్థలంలో పడుకుంటే రాత్రి నిద్ర సమయంలో మధ్యలో ఏవో నా మీద రాగుతున్నట్లు అనిపించింది. కానీ ఉదయం లేచి చూచినప్పుడు వెలుతురులో అది ఒక పాము పుట్ట అని నేను తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను ప్రయాణం చేసి, అంటే దేవుని సేవ అంటే ఆ పూల పాన్పు కాదు, శ్రమలతో, కష్టాలతో, అవమానాలతో, అపాయాలతో ఉంటాయి. కానీ చివరిలో దేవుడిచ్చే ఘనత అది ఎంతో గొప్పదని విశ్వసించాను. కాబట్టే దృఢముగా దేవునిలో ఉండి దేవుని పని చేస్తూ వచ్చాను. నా పేరు జి భాస్కర్. పాస్టర్ ఐజయ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలను. దాదాపు 45 ఇయర్స్ నుంచి పాస్టర్ గారితో మాకు పరిచయం ఉంది. ఒకసారి మా ఊరికి వచ్చాడు, చిన్న పల్లె సార్. మా ఇట్లా మేము చాలాసార్లు వచ్చి మా పొలంలో బోర్లు వేసి కూడా ఎండిపోతుంది, మీరు వచ్చి ఒకసారి ప్రేయర్ చేయండి అంటే బావులదికి ప్రేయర్ చేశాడు. నేను అప్పుడు అనుకున్నాను, ఈయన ఏంది ప్రార్థన చేసి నిలబడతాయని చెప్పేసి నాకు అప్పుడు దేవుడు అంటే నమ్మకం లేదు. అప్పటికే 3 బోర్లు వేశారు మా నాన్న వాళ్ళు. మరి సార్ వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా నిలబడ్డా. దాదాపు 5 సంవత్సరాలు నీళ్ళు స్టాప్ కాలేదు. అట్లా చాలా భక్తిపరుడు. మరి మేము ఒకసారి మడకసిరిలో మీటింగ్స్ పెట్టాం 1986లో. అప్పుడు దురాత్మలు ఎక్కడున్నా వాళ్ళందరినీ కూడా నేను యేసునామంలో బంధిస్తున్నా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుంచి దయ్యాలు పట్టిన వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు చర్చి కాడికి.
అప్పుడు సార్ వచ్చి అంత ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ఈ యొక్క వ్యక్తిలో ఉండే దయాలన్నీ వేసినామలో నేను బంధిస్తున్నాను అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు కింద పడిపోయినాడు. కింద పడిపోతే దేవుని ప్రార్థనలో ఇంత శక్తి ఉందని చెప్పేసి నాకు అప్పటి వరకు తెలియదు అసలు. నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడు చూసినా నా పడక ఎక్కడ ఉండేది తెలిసినా నాకు కనీసం కూర్చోటానికి కూడా స్థలం ఉండేది కాదు ఎక్కడ కూడా. అంటే ఒక ఇల్లు లేదు, ఎక్కడ కూడా అనుకూలము అవకాశము లేదు. కాకపోతే నేను ఎక్కడ పడుకునేవాడిని అంటే దారింటి వెళ్ళేటప్పుడు మోరీలు ఉంటాయి కదా, కల్వర్ట్స్, ఆ కల్వర్ట్ కిందికి దూరి అక్కడ పడుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత నేను సువార్త ప్రకటించుకుంటూ దేవుని వాక్యాన్ని, అంత దేవుని మాటలు వాక్యమును ప్రేమించేటట్లు ఏర్పడింది. నా లోపల హృదయపూర్వకమైన పశ్చాత్తాపము, మారు మనసు దేవుడిచ్చాడు. కాబట్టి ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు, కొద్ది కాలమే ఉంటాయని నేను అపనమ్మకం లేకుండా దృఢ విశ్వాసంతో నమ్మాను. ఆ మాటలు అందుకనే ప్రకటించుకుంటూ వెళ్తూ వచ్చాను. ఎన్నో రోజులు ఉపవాసాలు గడిపాను, భోజనము లేక ఉపవాసాలు గడిపాను. 50 సంవత్సరాల క్రిందట నేను ఈ మార్గంలో నడుచుకుంటూ వచ్చాను. సువార్త గ్రామాల్లో ప్రకటించాను. కనీసము ఒక చిన్న సబ్బు కూడా లేని కారణము, ఎందుకంటే ఆ దినాల్లో నా దగ్గర డబ్బు ఉండేది కాదు. అయితే నేను ఒక చిన్న సబ్బు కోసము దేవుని దగ్గర నిష్ఠూరంగా ప్రార్థన చేశాను. కాకపోతే ఇక్కడి నుంచి 2 ఎలుకలు సోప్ పట్టుకొని నా దగ్గరికి తీసుకొని వచ్చాయి. అది నేనేదో సౌండ్ వస్తుందని చెప్పి అటువైపు చూస్తే నేను ఏదైతే ఆశించానో దానిని ఆ ఎలుకల ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది 50 సంవత్సరాల క్రిందట ఈ విధమైన అవసరతలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడు తీరుస్తూ వచ్చాడు. కఠినమైన మార్గాన్ని దాటిన ఈ ప్రియమైన వ్యక్తి జీవితంలో దేవుడు ఒక ఆనందకరమైన మలుపును తెచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని పలికిన దేవుడు నమ్మకమైన పాస్టర్ ఐజయ్యతో నీకు సాటి అయిన సహాయముగా ఒక తోడునిస్తున్నానని చెప్పాడు. అలాగే జరిగించాడు. ప్రేజ్లాడు బ్రదర్. నా నేటివ్ ప్లేస్ కడప. మా పేరెంట్స్ చంద్రపాల్ గారు, జయమణమ్మ. నా స్కూలింగ్ కడపలో జరిగింది. గుంటూరులో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ స్టడీస్ మధ్యప్రదేశ్కి వెళ్ళాను. నా పీజీ తర్వాత నా ప్రొఫెషనల్ కోర్స్ అన్నీ కూడా అక్కడ కంప్లీట్ చేసుకున్నాను. నేను దేవుని దయ వల్ల నాకు ఇమ్మీడియట్గా జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, Job 8:7, "Thy later end should greatly increase" అని చెప్పి, తుదను నీవు మహాభివృద్ధి చెందెదవు అని. కాబట్టి దేవుడు నా పక్షంగా తన ఇచ్చిన వాగ్దానాలను దేవుడు నెరవేర్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనే "యూ విల్ మేక్ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్" అని చెప్పేసి Matthew 4:19 అనుకుంటా ఆ వాగ్దానం ఇచ్చాడు. ఎందుకబ్బా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని చెప్పి, నేను గాడ్ సర్వెంట్ అప్పటికి, ఇంకా ఐ వాజ్ నాట్ మ్యారీడ్, ఐ వాజ్ అన్మ్యారీడ్ అప్పటికి. ఎందుకు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని చెప్పి నేను మా సేవకుడు, నేను జవాషమ్మకి వెళ్ళేదని అన్నని అడిగితే, అన్న ఒక ఉద్దేశంతో దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు కదా దేవుడు. ఎవరో ఒక రక్షణ కొరకు దేవుడు మిమ్మల్ని ఒక పర్పస్ తోటి, ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని ఇక్కడ రప్పించాడు అని చెప్పేసి అన్నారు. 10 years తర్వాత బైబిల్ కాలేజీలో వీళ్ళందరూ టీచ్ చేసేవాళ్ళు. అట్లా ప్రపోజ్ చేస్తే డాడీ కూడా ఇష్టపడ్డారు. నేనున్నాను కదా అని చెప్పేసి డాడీ ఆ ధైర్యం ఇచ్చి మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడే June 30th అని అనుకుంటాను రిటైర్ అయ్యాను. రిటైర్ కాకముందు ఈయన SIUలో పనిచేసేవాళ్ళు. దేవుడు తన యొక్క విశ్వాస్యతను మా పట్ల ప్రతిరోజు కూడా ఆయన ప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో హర్డిల్స్, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో అనారోగ్య పరిస్థితులు
వీటన్నిటి గుండా మేము వెళ్తున్నప్పుడు ఆయన కృపను మేము పొందుకుంటా ఉన్నాము. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు కాబట్టి ఐజా 56 అనమాట నాది అధ్యాయము. ఆ చాప్టర్ చదువుకుంటా పోతున్నాను. 7 times వస్తూ ఉంది మందిరము గురించే. నా ఇల్లు పరిశుద్ధ మందిరము, తర్వాత ప్రార్థనా మందిరము అని చెప్పి 7 times రిపీట్ అయ్యింది. నాకు ఇంక అక్కడే అర్థమైపోయింది దిస్ ఈజ్ గాడ్స్ విల్ అని చెప్పి డిసైడ్ చేసుకొని మేము కలిసే ఆ మందిరానికి పేరు కూడా అందులో పర్వతము అని వచ్చింది. పర్వతం అంటే మౌంట్, ఇది హెర్మోను. మా ఇద్దరి వైవాహిక జీవితముల గురించి ఆలోచన చేసే ముందు ఈ సంబంధాన్ని బట్టి మేము కూడా అంగీకరించాం. నేను ఫుల్ టైం గాడ్ సర్వెంటు, ఈమె ఉన్నత విద్యను అభ్యసించి మంచి జాబ్ చేస్తున్నటువంటి గెస్టెడ్ ఆఫీసర్. జనవరి 6వ తేదీ 1989 సంవత్సరంలో నేను ఈమెను నా వివాహ భార్యగా అంగీకరించాను. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఏకీభవించి ప్రార్థన, వాక్యము, ఆధ్యాత్మికమైన గ్రహింపు మేము కలిసిమెలిసి సేవ చేస్తూ, నేను ఒకవైపు సేవ చేస్తూ ఆమె ఉద్యోగం చేస్తూ మాకు వెళ్తి ఎప్పుడు కూడా మాకు కలగలేదు. దేవుని కృప వలన మేము సమృద్ధిలోనే కొనసాగింపబడుతూ వచ్చాము. మా యొక్క జీవితంలో నేను మా వివాహం అయిన తర్వాత అనంతపురం లండన్ మిషన్ చర్చి అనేది చాలా పురాతనమైన చర్చి. అందులో దానికి చైర్మన్గా, పాస్టర్గా కూడా పనిచేశాను. గుణవతి అయిన భార్య దొరకటము అరుదు. ఇద్దరు గ్రహింపు కలిగి ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఒకటే లైన్లో ఉన్నాము. ప్రార్థన అంటే ఆమెకి ఇష్టము, నాకు ఇష్టం. ఆ కుటుంబ ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా, ఎక్కడైనా కానీ ఎప్పుడు కూడా మేము కలిసిమెలిసి దేవుని పనిలో కొనసాగింపబడుతూ ఉన్నాము. ఇతరులకు మార్గదర్శకంగా దాంపత్య జీవితాన్ని జీవిస్తూ, దేవుని ఇష్టానికి అనుగుణంగా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు నచ్చిన పనులను చేస్తూ జీవిస్తున్న ఈ దైవజనుని కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. 2013 సంవత్సరంలో ట్రాన్స్ఫర్ మీద అనంతపురానికి వచ్చినప్పుడు ఏ సంఘ సహవాసానికి వెళితే బాగుంటుందని ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో హెర్మోన్ చర్చ్ గురించి ఆ సంఘ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ ఐజే పాస్టర్ గారి గురించి వినడం జరిగింది. అప్పటి నుండి దాదాపు 5 సంవత్సరాలు కుటుంబ సమేతంగా ఆ చర్చికి హాజరవుతూ ఉండేవాడిని. వారి యొక్క వాక్య పరిచర్యలో ఎన్నో అద్భుతమైన లోతైన సత్యాలను తెలియజేస్తారు. వారి యొక్క విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా బైబిల్ పరిజ్ఞానానికి సంబంధించి ఐజే పాస్టర్ గారు ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పవచ్చు. స్పిరిచువల్గా అద్భుతమైన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. వారి యొక్క సుదీర్ఘ 60 సంవత్సరాల స్పిరిచువల్ జర్నీలో దేవుని యొక్క నడిపింపు ఎంతో అద్భుతంగా చూసిన వ్యక్తి. పాస్టర్ ఐజే గారికి 60వ సంవత్సరపు స్పిరిచువల్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 75వ సంవత్సరపు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా అంకుల్ గారికి తెలియజేస్తున్నాను. నా పేరు రాజేష్. నేను రెవరెండ్ డాక్టర్ ఐజయ్య గారి మేనల్లుని. లోకములో పాపములో జీవిస్తున్నటువంటి నన్ను ఒకరోజు రెవరెండ్ డాక్టర్ ఐజయ్య గారి వర్తమానమును వింటూ ఉన్నాను. ఆయన యొక్క సేవా జీవితంలో, పరిచర్యలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంగతులు, అనేకమైన అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా ఆయన బోధిస్తూ ఉండగా ఆయన యొక్క ప్రసంగము నన్ను కట్టివేసింది. ఆయన యొక్క జీవిత విధానమును నేను చూసినప్పుడు, ఆయన యొక్క జీవితమును బట్టి నేను క్రీస్తు వైపుకు చూడగలిగాను. ఈ రోజున దైవజనుని ఎదుటనే ఒక అసోసియేట్ పాస్టర్గా ఉండి పని చేయటానికి, ఈరోజు నేను సేవకునిగా ఉన్నానంటే అది కేవలము దైవజనులు నన్ను క్రీస్తు వైపుకు నడిపించిందని నేను ఎంతగానో బహుస్పష్టంగా తెలియపరుస్తున్నాను. తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవుడు ఇంతవరకు దైవజనుల్ని ఎంతగానో కాపాడి 75వ సంవత్సరంలోనికి నడిపించినటువంటి విధానమును బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మామా. పాస్టర్ యశు అంకుల్ అండ్ సరోజిని ఆంటీ
Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. మీరు యేసుప్రభు సేవలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంకుల్ మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మరి మీ పైన ఒక బయోపిక్ తీసి ప్రజలను ఇన్స్పైర్ చేయాలని అనుకుంటున్న వాళ్ళందరినీ ఆలోచన బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. ఈ బయోపిక్ లో మీ జీవిత సాక్ష్యం కంప్లీట్ గా అందరూ చూసి తెలుసుకొని ఇన్స్పైర్ అవుతారని నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో మీరు ఒక బుక్ కూడా ఆవిష్కరిస్తున్నారు. జెనసిస్ టు రెవల్యూషన్ సంబంధించి ఒక బైబిల్ కమెంటరీ మీరు తయారు చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి ఆంటీ ఒక లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్ గా తన కెరియర్ ఉన్నప్పటికీ ఒక పాస్టర్ గా మిమ్మల్ని పాస్టర్ వైఫ్ గా ఆమె మీతో ఉండి ఎంతో సపోర్ట్ గా ఈ మినిస్ట్రీలో ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నందుకు ఆంటీని కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మరి ముఖ్యంగా పాస్టర్ అయిన యశా అంకుల్ కి సరోజిని ఆంటీకి ఐ కంగ్రాచులేట్ యూ బోత్ ఆన్ దిస్ గ్రేట్ అకేషన్. అంకుల్ మీరు 60 సంవత్సరాలు పరిచర్య మరి ఎంతో సాక్ష్యమైన జీవితంతో మీరు చేసిన ఈ యొక్క పరిచర్యకు మరి ఎంతో నేను అభినందిస్తున్నాను. మరి ఒక మనిషికి ఎంత సక్సెస్ ఉందంటే ఖచ్చితంగా మరి దాని వెనుక ఒక స్త్రీ, మరి ముఖ్యంగా అది మీ భాగస్వామి అయిన సరోజిని ఆంటీని బట్టి నేను అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అంకుల్ పాస్టర్ అండ్ ఆంటీ ఇద్దరు కూడా ఒక పాస్టర్ కపుల్ గా మాత్రమే కాదు కానీ మాకు వారొక పేరెంట్స్ లాంటి వారు. ఎన్నోసార్లు మా దుఃఖములలో మా సంతోషంలో వాళ్ళు మరి పాలి భాగస్తులుగా ఉన్నారు. మా కోసం ఎంతో ప్రార్థన చేసిన వారుగా మేము చూస్తున్నాము. మరి అంకుల్ ఈ 60 ఏళ్ల పరిచర్య షష్ఠపూర్తిని ముగించడం మాత్రమే కాదు గాని తను బైబిల్ కమెంటరీ ఫ్రమ్ బుక్ ఆఫ్ జెనసిస్ టు బుక్ ఆఫ్ రెవల్యూషన్ వరకు తన రాసిన కమెంటరీ రాసిన యొక్క పుస్తకం ఆవిష్కరణ కూడా ఈ దినము జరుగుట ఎంతో ఆనందకరము. మరి అంకుల్ పరిచర్య ఈ విధంగానే ఇంకా ముందుకు కొనసాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఆల్ ద బెస్ట్ అంకుల్ అండ్ ఆంటీ. తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మనము కూడి ఉన్న ఈ స్థలము, ఈ గృహము, ఇల్లు నా చిన్ననాటి నుంచి ఈ స్థలంలోనే నేను పెరిగినటువంటి స్థలము. మరి ఈ స్థలంలోనే మరి ఇటు వెనక భాగంలో ఒక కొట్టం ఉండేది, హట్టు. దాంట్లోనే నేను నిరంతరము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఈ స్థలంలో కూడా ఎంతో అద్భుతకరమైన సూచక క్రియ జరిగింది. ఒక మూగవాడు స్పష్టంగా మాట్లాడడము, ఆరోగ్యవంతుడు అవ్వటము, అది ఎంతో ఘనమైన కార్యము. అంటే ప్రార్థన చేసే స్థలంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని రుజువుపరచబడింది. ఈ గృహంలో ఇక్కడున్నది నా తమ్ముడు యేసురత్నం, కీర్తిశేషులు. ఆయన భార్య సుజాత, మరి తర్వాత పెద్ద కుమార్తె లావణ్య, ఆమె కుమారుడు అలెక్స్, అలాగే మరి సుప్రియ, ఆమె మరి ఇంజనీర్గా పనిచేస్తుంది. మరి మా తమ్ముని కుమారుడు థామస్ వినోద్, ఈయన ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్గా JNTలో పనిచేస్తాడు. అయితే వీరు ఈ గృహములో
ప్రస్తుతం నివసిస్తూ ఉంటున్నారు. యెషయా గురించి నేను చెప్పాలనుకుంటే, మేము చిన్న వయసులో మా సండే స్కూల్ టీచరు మాకు యెషయా అనే ఉన్నింది. మేమందరం కలిసి అక్కడ కూడుకునేవారము. మాకు ఎన్నో వాక్యాలు చిన్న వయసు నుంచే దేవుని గురించి, బైబిల్ గురించి పాటలు, కథలు, వాక్యాలు నేర్పించేవారు. మేము బైబిల్ అనే గ్రంథాలన్నీ కూడా కంటే 67 పుస్తకాలు మేము గుక్క తిప్పుకోకుండా కరెక్ట్గా చెప్పేవారము. చిన్న వయసులో మేము నేర్చుకున్న వాక్యమే మాకు మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అన్న మాకు చిన్న వయసులో నేర్పించిన సండే స్కూల్ వాక్యం ద్వారా మేము ఈ వయసులో ఇంతగా ఎదిగి ఉంటున్నాము. దేవుని పిలుపు మేరకు ఇల్లు కూడా వదిలి బయట ప్రభువు మీద ఉన్న ఆసక్తిని బట్టి బయట అనేక స్థలాల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాను. కొన్నిసార్లు అక్కడక్కడ నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మైళ్ళ దూరం, ఉదాహరణకు చెప్పాలంటే అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు నడుచుకుంటూ వెళ్ళాను. దేవుని పరిచర్య చేస్తూ గ్రామాలలో ప్రకటిస్తూ వెళ్ళాను. షెల్టర్ లేక హిందూపురంలో శ్రీకంఠపురం అనే స్థలంలో రైల్వే స్టేషన్లోనే పడుకొని శ్రీకంఠపురంలోనే ఒకే ఒక పూట చిత్రాన్నం కొనుక్కొని తిని తర్వాత చుట్టుప్రక్క గ్రామాలలో పరిచర్య చేశాను. ఆ తదనంతరము పావుగడ వైపు వెళ్ళాను. పావుగడలో మధ్యలో కరెంటు పోలు కట్టేసి నన్ను కొట్టారు. నా బైబిలు, కరపత్రాలు కూడా కాల్చివేశారు. ఊరి వెలపటి వరకు నెట్టివేశారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటివి ఎన్నో శ్రమలు, అక్కరలు, ఎన్నో సమస్యలు గుండా వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆంటీ అంకులు తల్లిదండ్రులతో సమానము. నా ప్రతి ఒక్క ఎదుగుదలలోనూ వాళ్ళిద్దరు పాత్ర ఉంది. వీళ్ళ యొక్క ప్రార్థనా ఫలితం వల్లే నా కూతురు కూడా జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయ్యి ఈరోజు తన యొక్క విధులు నిర్వర్తిస్తూ ఉంది. ముఖ్యంగా అంకుల్ గురించి చెప్పాలంటే చాలా డిసిప్లైన్ పర్సన్, టైం పంక్చువాలిటీ, మాట మీద నిలబడే వ్యక్తి, ఆత్మీయంగా ఎదిగి 60 సంవత్సరాలు కావస్తున్నందువలన హ్యాపీ స్పిరిచువల్ బర్త్డే అంకుల్. ఆకలి అంటే ఏంటో నాకు బాగా తెలుసు. శ్రమలు, కష్టాలంటే ఏంటో బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే నేను ఉన్న పల్లంగా ఏదో ఒక ట్రైనింగ్, బైబిల్ తర్బీదు పొంది వెంటనే వచ్చి ఇక్కడ సోఫిస్టికేటెడ్గా ఉన్న స్థలంలో ఉండలేదు. దీని వెనక చరిత్ర ఎంతో భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు, ఆకలి గుండా నేను శ్రమల గుండా వచ్చాను. నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఈ విషయాలు తెలియదు. మరణాపాయకరమైన స్థితిలో కూడా పాములు కరిచినప్పుడు ఎన్నో బాధలు పడుతూ వచ్చాను. నేను ఒకసారి ఒక యవనస్తుడు, అతని పేరు పెంచిల్లయ్య, అతన్ని తీసుకొని గ్రామాల సేవకు వెళ్ళాను. అయితే దేవుని పరిచర్య చేసుకుంటూ మాకెక్కడ కూడా ఆహారం దొరకలేదు. అప్పటికే ఒక రోజు అంతా పూర్తి అయిపోయింది. రెండవ రోజు కూడా గడుపుతూ ఉన్నాము పరిచర్య చేస్తూ. నా మటుకు నాకంటే ఆ యవనస్తుని గురించి చాలా ఫీల్ అయ్యాను, ఆహారం లేకపోయింది అని. అయితే అతనికి చెప్పాను, నేను అనంతపూర్ టౌన్లోకి వెళ్ళిన తర్వాత అరటి పండ్లు కొని ఇస్తానులే, నా దగ్గర డబ్బు ఎక్కువ ఏం లేదు, ఒక పావలా ఉంటుంది అంతే ఆ దినాల్లో, మరి ఇస్తానని చెప్పాను. మేము మధ్యరాత్రి అయింది అనంతపూర్ టౌన్లోకి వచ్చేకి, కానీ అరటి పండ్లు ఎక్కడ దొరకలేదు. నేను అతన్ని బలపరుస్తూ వచ్చాను. ఎక్కడో యవనస్తులు ఉంటే ఒక రూమ్ ఎక్కడో చాలా దూరంలో అక్కడికి వెళ్ళాను అతన్ని తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఏమీ ఆహారం పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి లేదు, స్టూడెంట్స్ కాబట్టి. మంచినీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసి ఆ యవనస్తునికి ఇచ్చి తాగి ఇదే మనకు ఆహారం అని చెప్పాను. తర్వాత అరటి పండ్లు కొనిస్తానని కొనివ్వలేకపోయినానే అని చాలా బాధపడుతూ నేను చివరికి సరే ప్రార్థన చేసుకొని పండుకుందాం అనుకొని బాధతో ఉంటిని. నిష్ఠూరముతో దేవుడు ప్రభువా ఎందుకు ఈ శ్రమలు అని అనుకున్నాను. కానీ చివరికి నేను బైబిల్ తీసుకోవటానికి నా బ్యాగులో నేను చేయి పెట్టాను. అక్కడ 2 అరటి పండ్లు ఉన్నాయి. ఆ బ్యాగులోకి ఎట్లా వచ్చాయో, ఎవరు పెట్టారో, ఎక్కడ అది జరిగిందో అది నాకు తెలియదు. చాలా వలవల ఏడుపు వచ్చింది నాకు.
దేవా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదని నేను చాలా వరకు దేవుని పైన అట్లా దృఢ విశ్వాసము, ఎన్నోసార్లు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇట్లాంటి బలహీనమైన తలంపులు రాకుండా పోలేదు. వచ్చినా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. విడిచిపెట్టి దూరం కాకుండా దేవుని సన్నిధి తోడ్పాటు నాకు వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తూ వచ్చిందని మాత్రము దృఢముగా నేను చెప్పగలను. ఇటువంటి ఇన్సిడెంట్లు ఎన్నో నేను చెప్పగలను. ఎంతో సుదీర్ఘకాలం అంకుల్ తన సేవా జీవితంలో నడుచుకుంటూ వచ్చాడు. దేవుడు అంకుల్ ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించాడు. తన సాక్ష్యము ఇతరులకు మార్గదర్శకంగా ఉంది. ఈ సంఘానికి ఇంతటి మంచి దైవజనులు ఉన్నందుకు దేవునికి మేము వందనాలు చెల్లిస్తున్నాము. ఎప్పుడు దేవుని మాటలే మాకు బోధిస్తూ ఉన్నారు వారు. ఇంతటి మంచి సేవకులను మాకు ఇచ్చినందుకు దేవునికి వందనములు. నేను దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ మామూలుగా నేను సేద తీరటానికి రెస్ట్ తీసుకొని ప్లేస్ కూడా లేకుండా ఉండేది. అయితే మరి ఒక సహోదరుడు ఇంజనీరు హౌసింగ్ బోర్డు కాలనీ ఫస్ట్ కొత్తగా గుంతలు తవ్వి ఒక రూమ్ దానికంటే ముందుగా వేశారు. ఆ రూములో నాకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఉంటూ నేను 2 సార్లు బైబిల్ మొత్తం రాశాను. 2 సార్లు రాశాను. సుమారుగా 160 పుస్తకాలు వ్రాశాను. అదంతా ఆ రూమ్లో పెట్టుకొని ఉంటిని. నేను సభల స్పీకర్ అయినా కానీ మరి దేవుడు మరి పిల్లల ద్వారా సమృద్ధిగా నాకు కానుకలు ఇచ్చారు. కానీ నేను అవసరతలో ఉండేవారి కొరకు పంచిపెట్టి అది ప్రింట్ చేయించుకోలేకపోయాను. ఒకసారి ఆ రూమ్లో నేను లేని టైంలో లాక్కు పగలగొట్టేసి వ్యతిరేకులు నేను రాసినటువంటివన్నీ కూడా ముక్కలు చించివేసి నేను పరుచుకునే సాపతో దిండుతో సహా చించివేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏం ప్రభువా, నేను పడిన ప్రయాస వృధా అయిపోయింది ఏంటి అని చెప్పి బాధపడ్డాను. నాకు సభల స్పీకర్ అయినప్పటికీ అప్పటికే నేను రేడియో స్పీకర్గా కూడా ఉంటిని. నా కానుక రూపంలో ఎవరైనా ఇచ్చిన డబ్బులు ఉంటే నా జేబులో ఉంటాయి, లేకపోతే నా బైబిల్లో ఉంటాయి. అవి కూడా అవసరత ఉన్న వారికి ఇచ్చివేస్తూ నేను దాటేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. కాబట్టి అందరూ అడిగేవాళ్ళు, మీరు ఒక వాహనం కొనొచ్చు కదా, దేవుడు మీకు ఇస్తున్నాడు కదా అని అంటే నేను వారికి ఏమీ జవాబు చెప్పేవాడిని కాదు. నాకు ప్రియమైన సహోదరుడు జెడ్ సికామణి గారు అనంతపూర్లో చాలా మంచి మిత్రుడు, సహోదరుడు, చాలా అత్యంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన నాతో మాట్లాడుతూ ఖచ్చితంగా మీకు ఒక వాహనం ఉండాల్సిందే అని చెప్పి నన్ను కూడా బలపరిచాడు. వారు ఒక ప్యాంథర్ అనే ఒక వెహికల్ను కొని నాకు ఇవ్వటము జరిగింది. దాని ద్వారా కొంతకాలము పరిధిగా కొంచెం పెరిగే అవకాశము ఏర్పడింది. సహోదరునికి మరి ఆయన 60 ఏళ్ళ సువార్త సేవా అనుభవంలో మరి ఆయన ఎంతో గొప్ప సేవ చేసినాడు. ఆయన బట్టి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి సండే స్కూల్ విషయంలో అయితేనేమి, యవనస్తుల సేవా విషయంలో అయితేనేమి, మరి గ్రామాల సేవా విషయంలో మరి మా సికామణి మేము మా కుటుంబం తరఫున పిల్లల మధ్యలో మా మధ్యలో మరి ఎంతో సేవ చేసినాడు. అంతేకాకుండా మా కుటుంబంలోనే మరి దయ్యాలు మరి పట్టణం అనారోగ్యంగా ఉండేవారు, వారిని కూడా మరి ఆయన ప్రార్థన ద్వారా అనేక మంది మరి మంచి బాగుపడినారు. మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 60వ సేవా సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్న మా పాస్టర్ అయిన ఐజయ్య గారికి నా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఐ విష్ హిమ్ ఎ వెరీ హ్యాపీ స్పిరిచువల్ బర్త్డే అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. నన్ను ఆదరించినటువంటి వాళ్ళు ఎంతోమంది, మరి వాళ్ళల్లో ప్రత్యేకంగా మాకు అత్యంత ప్రియులైన ప్రియ కుటుంబము కీర్తిశేషులు ఎడ్విన్ జాషువా గారు, అలాగుననే శ్రీమతి సుశీలమ్మ గారు, వారి సంతానం 6 మంది కుటుంబాలతో కూడా దేవుడు నాకు ఇచ్చిన ఈ బాంధవ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి సుశీలమ్మ గారు, ఎడ్విన్ జాషువా గారు మీటింగ్స్లో కలిసి దేవుని పరిచర్యలో కూడా పాల్పొందాం. ప్రేమించేటువంటి మంచి కుటుంబము. ఈ విధంగా అంచెలంచెలుగా నా అవసరతను బట్టి, వయస్సును బట్టి దేవుడు
అనుకూలమైనటువంటి ప్రయాణం చేయటానికి ఆస్కారము దేవుడు ప్రసాదింపచేశాడు. నేను ప్రయాణాలు చేస్తూ ఎన్నో వందల మైళ్ళ దూరం ప్రయాణం చేశాను. ఇటు అస్సాం వరకు వెళ్ళాను, ఇటు పోఖ్రాన్ వరకు సువార్త పరిచర్య చేసుకుంటూ రాజస్థాన్ ఇతర ఆయా ప్రాంతాలన్నీ కూడా తిరగటము జరిగింది. ఎన్ని శ్రమలు ఇబ్బందులన్నీ ఉన్నా దేవుని మీద ఆధారపడి మనుషులను ఎవరిని అడగకుండా విశ్వాసముతో దేవుని పరిచర్య చేసిన అనుభవము. 59 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఆయన 60వ సంవత్సరంలోకి ఆయన అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వారికి మరి ఈ యొక్క ఆత్మీయ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్న ఆస్తిని సమకూర్చిన నా భార్య, ఆమె ద్వారా మరి సఫిషియంట్ మనీ దేవుడిచ్చాడు. మా కొదువులు తీరిపోగా ఇంకా మిగిలినదంతా కూడా కూడబెట్టుకుంటూ వచ్చిన ఆ సొమ్ముతో ఇక్కడ స్థలము కొన్నాము, ఇక్కడ మందిరము కట్టించే అవకాశం ఏర్పడింది. దీనికి ముందు నేను SIU చర్చిలో 15 సంవత్సరాలు పనిచేశాను. దేవుని మందిర పరిచర్య అక్కడ కూడా ఎంతో ఘనంగా జరిగింది. అక్కడి వారు కూడా ప్రేమతో ఆదరించేటువంటి బిడ్డలు ఎంతోమంది ఉండేటువంటి వాళ్ళు. నేను వారికి ఇచ్చింది 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తానని చెప్పాను. అనంతపూర్కే అది ఫస్ట్ చర్చి, అందులో 10 ఏండ్లు నేను చేయాలి అనుకుని నేను 10 ఏండ్లు చేస్తానని చెప్పాను. అయినా కూడా 15 సంవత్సరాలు అక్కడ చేసి తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసాను రాజీనామా చేసి. ఇప్పుడు హెర్మోన్ చర్చ్ మినిస్ట్రీస్ అని ఇది స్థాపించడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రతి విశ్వాసి కూడా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగరీత్యా మళ్ళా వెళ్ళిపోయినా కానీ మాతో సంబంధాలు కలిగి వారు ఫోన్లు చేస్తూ మమ్మల్ని బలపరిచే బిడ్డలుగా వారు ఉంటున్నారు. మేము కూడా వారిని ఆయా రీతులుగా విశ్వాసంలో బలపరిచేటువంటి రీతిలో మేము ఉంటూ ఉన్నాము. ఇట్లాంటి ఎంతోమంది IPS IAS అధికారులు కూడా మాతో మరి ఆత్మీయ సహవాసం కలిగి ఉండేటువంటి వారు కూడా ఆయా ప్రాంతాల్లో కొంతమంది రిటైర్ అయిపోయినా, కొంతమంది ఇంకా సర్వీస్లో ఉన్నా కూడా వారు ఇప్పటికీ కూడా మాతో సంబంధాలు కలిగి మరి ప్రేయర్స్ చేయించుకోవడంలో మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరిచి సహాయపడటంలో కూడా వారు ఇప్పటికీ కూడా ముందంజ వేస్తుండేటువంటి వారుగా ఉంటున్నారు. మరి సంఘస్థులందరికీ, అలాంటి వారందరికీ, నా కుటుంబ సభ్యులందరూ కూడా, నా తండ్రి ఇంటి వారులందరూ కూడా ఎంతగానో సహకరించేవారుగా ఉన్నారు. ఇది దేవుని సహాయమని నేను నమ్ముతున్నాను. దేవుడు సహాయం చేయింది ఎవరి ద్వారా కూడా ఏ పని జరగదని దృఢంగా నమ్ముచున్నాను. ఆయన జీవితంలో 60 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఆరోగ్యంతో కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. నమస్కారం. ఇలాంటి అనుభవ జీవితము మీ అందరి ఎదుట నేను ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తినిగా ఉంటూ నేను మీ ఎదుట సంఘాన్ని నడుపుతూ ఉంటున్నాను. ప్రతి విషయంలో మీరు కూడా అందరూ ఇలాంటి దృఢ విశ్వాసం కలిగి శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళేటప్పుడు అధైర్యపడకుండా ప్రభువును వెంబడించినట్లయితే ఇట్టి దీవెనలు మనము ఎన్నో పొందుకోగలము. 60 సంవత్సరాల కాలంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఈ కార్యక్రమాన్ని చక్కగా మన గమనంలోనికి తీసుకొని వచ్చి మనకు అర్థమయ్యే విధంగా ఈ మీడియాను ఏర్పాటు చేసి మన కొరకు అందిస్తున్నటువంటి సహోదరుడు మనోహర్ను, అలాగే ఆయన కుటుంబాన్ని, అలాగే సహోదరుడు విన్సెంట్ను, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ విధమైన యంత్రాంగం ద్వారా వారు పనులు చేయకపోతే మీ అందరికీ ఈ విషయాలు తెలియపరిచేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వారు ప్రాముఖ్యంగా మరి వారికి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, జీవాధిపతి, మీ వందనములు చెల్లిస్తున్నాం. మీరెంతో మంచి దేవుడు. కొన్నిసార్లు మా జీవన పోరాటములో శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అనుకుంటాము. కానీ మీరు విడవని దేవుడు, ఎడబాయని దేవుడవు తండ్రి. ఎన్నో మేళ్ళు ఈ 60 సంవత్సరాల కాలం ఆయన నా జీవన పోరాటములో ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చారు, అవసరతలు తీరుస్తూ వచ్చారు. ఇలాంటి దృఢ విశ్వాసం ఈ బిడ్డలకందరికీ దయచేసి ప్రతి వారి ద్వారా మహిమ ఘనత పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి
ఘనపరిచి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. దైవజనులు యెషయా గారు ప్రభువైన యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించిన ఈ 60 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా యేసును విడిచిపెట్టలేదు. యేసులో విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. డాడీ యొక్క ఆత్మీయ జీవితంలో 60 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భాన 60th యానివర్సరీ సెలబ్రేషన్స్ టు డాడీ అండ్ హ్యాపీ బర్త్డే టు డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ. ఈ గొప్ప దైవజనుని ప్రయాణం అత్యధిక ఆశీర్వాదాలతో కొనసాగాలని మరియు ప్రభువు యొక్క అపరిమితమైన ఆశీర్వాదాలు ఈ దైవజనుని మీద మరియు తన కుటుంబం మీద నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాను. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము.